సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నా పేరు రెమడాల పరశురాములు, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుని, మిర్యాలగూడ. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 పథకాలతో అధికారంలోకి వచ్చారు. వారు మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పారు, ఒక పథకాన్ని ముందుకు తీసుకుపోయారు. అట్నే గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాల సంధి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులో ప్రజలు ఇవాళ దరఖాస్తులు పెట్టుకునేందుకు గవర్నమెంటు మంచి అవకాశాన్ని కల్పించింది. అట్లాగనే ప్రతి దరఖాస్తు పెట్టుకున్నటువంటి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలి. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోయి ఉంటే ప్రజల్లో నిలిచిపోతారు. అట్లాగనే మీరు అమలు చేస్తామన్నటువంటి ప్రతి పథకాన్ని ప్రజల మధ్య తీసుకుపోవాలి. ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి అన్నిటినీ మీరు తీరుస్తామని చెప్పారు. కాబట్టి గ్యాస్ కానించి, రేషన్ కార్డు కానించి, ఇవాళ రేషన్ కార్డు మీద గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి సరుకులు తగ్గించింది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చినాక కొనసాగిస్తారని చెప్పి ప్రజల్లో ఆశలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కొనసాగించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.